ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీ ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ ఆఫర్స్ అని మీరు మిస్ కాకుండా మీ ఆన్లైన్ బిజినెస్కి ఉపయోగించు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే ఇక్కడ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అంతకంటే ముందుగా ఇక్కడ బ్లాక్ సింబల్ మనకి సబ్స్క్రైబ్ బటన్ అవపడుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ పర్మిషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ లైక్ ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి లైక్ చేయండి. మా మోటివేషన్ కోసం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తేనే ఇక్కడ వాట్సాప్ ఛానల్ అనేది ఇక్కడ అవపడుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేశారంటే మోర్ ఆప్షన్ వస్తుంది, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. ఇక్కడ మన ఛానల్ సంబంధించి కూడా ఇక్కడ అన్నీ వస్తుంది, వీడియోలు చూడవచ్చు. ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ క్లిక్ చేయండి, వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసారంటే యూ ఛానల్స్ అనేది అవపడుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బిజినెస్ అకౌంట్ నార్మల్ అకౌంట్ ఉంటుంది. మీరు నార్మల్ అకౌంట్ అయితే నార్మల్, బిజినెస్ అయితే బిజినెస్ క్లిక్ చేయండి. నేను నార్మల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారంటే మనకి టాప్లో అనేది ఫాలో బటన్ అవపడుతుంది. ఓకేనా, టాప్లో మనకి ఫాలో బటన్ అవపడుతుంది. అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బెల్ ఐకాన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని నోటిఫికేషన్ కూడా మన ఛానల్ తరఫున వస్తుంది. మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ జాయిన్ అవ్వడం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈరోజు తెలుగు హెచ్డి ఎకనామిక్ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో చూసారంటే మనకి 3 ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది. 1 మంత్, 3 మంత్, 6 మంత్, ఈ 3 మాత్రమే మనకు అందుబాటులో ఉంది. 1 ఇయర్ ప్యాక్ అనేది స్కిప్ చేస్తారు హెచ్డిలో. ఓకేనా, మీకు ఎస్డి కావాలంటే, నార్మల్ ప్యాక్లు కావాలంటే అన్ని ప్యాకులకు సంబంధించిన వీడియో అనేది చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను, వెళ్ళి చెక్ చేసి వీడియో చూడండి. అంతేకాకుండా మన వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకేనా, ఇకపోతే 1 మంత్కి చూసారంటే ఇక్కడ 150 రూపాయలు అనేది రీఛార్జ్ చేసుకోవాలి 1 మంత్కు. ఇక్కడ 3 మంత్స్కి చూసారంటే 690 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6 నెలలకు చూసారంటే 1320 రూపాయలు అనేది మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా, 1 మంత్ చేసినా, 3 మంత్ చేసినా, 6 మంత్ చేసినా, ఇప్పుడు చూపించబోయే ఛానల్ మాత్రమే మీకు వస్తుంది. అది ఏ ఛానల్స్ వస్తుందని కూడా జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా రీఛార్జ్ చేసే ముందు, మీరు షాప్కి వెళ్ళే ముందు, లేకపోతే మీరే రీఛార్జ్ చేసే ముందు టీవీ ఆన్ చేయండి. టీవీ ఆన్ చేసి జెమినీ ఛానల్స్ ఏ నెంబర్లో వస్తుందో ఆ నెంబర్ పెట్టేసి రీఛార్జ్ చేస్తే ఇన్స్టెంట్లీ ఛానల్స్ వస్తుంది 10 నిమిషాల్లోగా. లేకుంటే మీరు టీవీ ఆఫ్లో ఉంటే తప్పకుండా మీకు 2 గంటలు 3 గంటలు పడుతుంది ఛానల్స్ రావడానికి. ఓకేనా, అర్థం చేసుకోండి. తప్పకుండా టీవీ ఆన్లో పెట్టి రీఛార్జ్ చేయండి, వెంబటే ఛానల్స్ వస్తుంది. ఓకేనా, రండి ఛానల్ లిస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మొబైల్ రీఛార్జ్లు కానీ, అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్లు కానీ చేసేటప్పుడు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా చేస్తున్నారు. అందులో చేయడం వల్ల ఎలాంటి లాభం కూడా మనకు ఉండదు. ఇందులో మనం రీఛార్జ్ చేయడం వల్ల 3% అంటే 100 రూపాయలకి 3 రూపాయల కమిషన్ అనేది సంపాదించవచ్చు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా వాట్సాప్ చేయండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, మీకు ఐడి అనేది ఉచితంగా వస్తుంది. మీరు వాట్సాప్ చేసి రీఛార్జ్ సర్వీస్ అనేసి వాట్సాప్ చేయండి, తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే హెచ్డి తెలుగు ఎకనామిక్ ప్లాను మనకి 40 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. తెలుగు హెచ్డి ఎకనామిక్ ప్లాను ఇక్కడ చూసారంటే మనకి ఇన్ఫర్మేటివ్లో చూసారంటే 2 ఛానల్స్ ఇచ్చారు. స్కిట్స్లో చూసారంటే మనకి 3 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. న్యూస్లో చూసారంటే 2 ఛానల్స్ వస్తుంది. స్పోర్ట్స్లో చూసారంటే మనకి 6 ఛానల్స్ దాకా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి తెలుగులో మాత్రం 16 ఛానల్స్ ఇచ్చారు. మనకి ఈటీవీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది, జెమినీ ఫ్యామిలీ వచ్చేస్తుంది. అదేవిధంగా మా గోల్డ్ ఫ్యామిలీ కూడా మనకి హెచ్డీలో వస్తుంది, సినీ క్లబ్బు ఓకేనా వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ హెచ్డి ఛానల్స్ చూసారంటే 11 ఛానల్స్ మాత్రమే మనకి హెచ్డి ఛానల్స్ ఉంటుంది. ఓకేనా, 11 మాత్రమే మనకి హెచ్డి ఛానల్స్ అనేది ఉంటుంది. ఓకేనా, అందులో మనకి ఇక్కడ చూడండి, నేను నేమ్ బైగా చెప్తున్నాను. ఈటీవీ హెచ్డి వస్తుంది, జెమినీ మూవీస్ హెచ్డి వస్తుంది, జెమినీ మ్యూజిక్ హెచ్డి వస్తుంది, జెమినీ టీవీ హెచ్డి వస్తుంది, మా మూవీస్ హెచ్డి వస్తుంది, నేషనల్ గోడ్ వైల్డ్ హెచ్డి వస్తుంది, ఇక్కడ నేషనల్ కార్పొరేషన్ హెచ్డి వస్తుంది, స్టార్ స్పోర్ట్స్ మనకి 2 హెచ్డి వస్తుంది, జీ తెలుగు హెచ్డి వస్తుంది, జీ సినిమా హెచ్డి వస్తుంది, ఇక్కడ మా హెచ్డి స్టార్ మా అనేది హెచ్డి వస్తుంది. ఈ ఛానల్స్ మాత్రమే మనకి హెచ్డి వస్తుంది. ఓకేనా, 11 ఛానల్స్ మాత్రమే మనకి హెచ్డి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా,
మిగతా ఛానల్స్ అన్నీ మనకి నార్మల్గానే ఉంటుంది. ఈ 11 ఛానల్స్ మాత్రమే హెచ్డి వస్తుంది. ఇవి మాత్రమే మనకి హై క్వాలిటీలో కనిపిస్తుంది. ఇవి కూడా క్వాలిటీ బాగా కనిపిస్తుంది, కానీ హై క్వాలిటీలో మనకి ఈ 11 ఛానల్స్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా, చూశారు కదా మీరు, 11 ఛానల్స్ హెచ్డి ఛానల్స్ వస్తుంది తెలుగు. అంతేకాకుండా ఇక్కడ 16 ఛానల్స్ అనేది మనకి నార్మల్ ఛానల్స్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ స్పోర్ట్స్ గిట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇవి కాకుండా మనకి నార్మల్గా ఎన్ఎస్పి ఛానల్స్ 182 ఛానల్స్ ఫ్రీగా వస్తుంది. అవి కూడా ఒక లుక్ వేసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. రాండి, ఫ్రీగా వచ్చే 180 ఛానల్స్ చెక్ చేద్దాం. ఎన్ఎఫ్సి ఛానల్స్ అనేది ఫ్రీగా వస్తుంది. ఓకేనా, ఎఫ్ఈటీఐ అనేసి ఛానల్ చూసారంటే 182 ఛానల్స్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. దీనికి మనం ఎటువంటి రీఛార్జ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది అనేది మనకి ఫ్రీగా వస్తుంది. మనం రీఛార్జ్ చేసే దాంట్లో ఇంక్లూడింగ్. ఓకేనా, ఇప్పుడు మనకి ఫ్రీగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి అదర్స్లో 17 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ ఇన్ఫర్మేటిక్లో 2 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. పంజాబ్లో 10 ఛానల్స్ ఇచ్చారు. తెలుగులో చూసారంటే 18 ఛానల్స్ ఇచ్చారు. తెలుగులో మనకి 18 ఛానల్స్ దాకా ఇక్కడ ఇచ్చారు. డిడి సప్తగిరి, డిడి యాదగిరి, విద్యా, నిపుణ, సుప్రభాతం, టీవీ 10 టీవీ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి ఇచ్చారు, ఎన్టీవీ ఇచ్చారు. అంతేకాకుండా ఆరాధన టీవీ ఇచ్చారు, భక్తి ఛానల్స్ ఇచ్చారు, ఎస్వీబీసీ టీటీడీకి సంబంధించిన ఛానల్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, టీ న్యూస్ ఉంది, TV5 ఉంది, TV9, V6, తెలుగు నాటకాలు, ఓకేనా, స్వరసార్గం అన్నీ కూడా మనకి ఇచ్చడం. ఓకేనా, అంతేకాకుండా మరాఠీలో మనకి 10 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ గుజరాతీలో 4 ఛానల్స్. ఇవన్నీ న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ సంబంధించినే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అన్ని లాంగ్వేజ్, అన్ని మతాలకు సంబంధించిన ఛానల్స్ అనేది ఫ్రీగా ఇస్తారు, భక్తి ఛానల్స్ అనేది. ఓకేనా, ఇక్కడ భక్తి ఛానల్స్ మనం సపరేట్గా రీఛార్జ్ చేసిన అవసరం లేదు. ఇక్కడ చూసంటే తమిళ చూసంటే 21 ఛానల్స్ దాకా ఇచ్చారు మనకి, న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ అన్ని సంబంధించిన. ఓకేనా, మీరు జాగ్రత్తగా చూసిన తర్వాత రీఛార్జ్ చేసుకోవాలి. కానీ మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియో చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్, నేను మీకోసం వీడియో చేసిన దానికైనా లైక్ చేయండి. ఓకేనా, ఇక్కడ అన్ని ఛానల్స్ దాకా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 182 ఛానల్స్ అనేది మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇక్కడ తెలుగు ఛానల్స్ అనేది మనకి ఈ విధంగా 19 ఛానల్స్ దాకా మనకి తెలుగు ఛానల్సే వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, తెలుగులో మనకి 18 ఛానల్స్ దాకా వస్తుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైనట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.